తెలంగాణలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన. కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి మార్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. సీఎం రేవంత్ పై పాడి కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్. ఇంటి వద్ద హైటెన్షన్, భారీగా చేరుకున్న పోలీసులు. మాజీ మంత్రి రోజాకు హోం మంత్రి అనిత కౌంటర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందని స్పష్టం. ఏపీ ఎడ్పీలపై వైఎస్ షర్మిల ఘాట్ వ్యాఖ్యలు. పార్లమెంట్ సమావేశాల్లో అందరూ మోడీ కోసమే పనిచేస్తున్నారు అంటూ వెల్లడి. చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం. బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని వెల్లడి. తెలంగాణపై కుట్రలు చేసేది ఆ 3 పార్టీలే. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 6వ తేదీన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన లీడర్ శిక్షణ తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వం లక్షణాలను పెంపొందించుకొని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. ప్రభుత్వమే కాబట్టి అప్పుడు మా బాధ్యతగా మేము ఆ పని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేకమైన అంశాలు ఉన్నప్పటికీ అల్టిమేట్గా దాశరథి గారి పేరెత్తుతేనే ఒక ఉత్తేజం. ఆయన రాసినటువంటి ప్రతి పదం కూడా మనకు ఒక ఉద్యమ మార్గంగా చూపించేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాశరథి గారిని అట్లానే మన భుజాల మీద మోసుకొని మన ముందు తరాల వారికి అందిస్తాం. దానికి తెలంగాణ జాగృతి నాయకులం, కార్యకర్తలు అందరం కూడా ఒక సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఈ తరుణంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్
ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిషర్మ్యాన్ వారికి కూడా తీరం వెంబడి గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మ్యాన్ కొంచెం సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారని ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ పై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆయనపై బంజారా హిల్స్ పిఎస్ లో నిన్న కాంగ్రెస్ మహిళా నేత, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఫిర్యాదు చేశారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా కేసు నమోదయ్యింది. ఈ మేరకు తాజాగా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇలా ఢిల్లీలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రులందరూ కూడా అసలు ఇలా క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఇలా హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము, మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు. ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు. మంత్రులు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పిసిసి ప్రెసిడెంట్ ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో. ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్, రద్దు చేసుకునే, పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు, సోనియా గాంధీ గారి ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఇలా ఢిల్లీలో పంచాయతీ పెట్టుకుంటారు. నేను చెప్పుతుంది వాస్తవము, నిజము, ఇలా ఏది కూడా అబద్ధం లేదు. పక్క నేను అదే స్కూల్ కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంచెం మందికి ఢిల్లీలో నాకు టచ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు కూడా చెప్పిర్రు. వాళ్ళు చెప్పింది ఏంటి, అసలు నేను ఇలా క్యాబినెట్ మీటింగ్ ఎందుకురా భయ్ అసలు ఇలా పోస్ట్ పోన్ అయిందంటే నిన్న నైటే చెప్పిర్రు వాళ్ళు, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఎవరు మంత్రులు వస్తలేరు, కంపల్సరీ పోస్ట్ పోన్ అవుతుంది క్యాబినెట్ మీటింగ్ అనేది నాకు నైట్ రాండ్ సమాచారం పెట్టి. ఎందుకు భయ అంటే ఎందుకు అని నేను అడిగితే ఈయన మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, పిసిసి ప్రెసిడెంట్ ఫోను, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. ఇది చాలా పెద్ద పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు ఇది చాలా సీరియస్గా ఉంది. దీన్ని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిర్రు కాబట్టి రేపు ఈ మంత్రులు 4-5 ఆడున్నోళ్ళు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము, నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, మా సతీమణుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, అందరూ చేస్తున్నావు కాబట్టి మేము రాము అని నాకు నేను నైటే చెప్పిండు. అలా నువ్వు చెప్పిండు, పొద్దున్న లేచి చూస్తే గదే కథ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్లు, డైవర్షన్ టాక్టిక్స్, ఏ విధంగా ఫార్ములా ఈ కేసు అని ఒకరోజు, కాళేశ్వరం అని ఒకరోజు, ఇవన్నీ టాక్టిక్లు బంద్ చేసి నువ్వు ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు వేసుకుంటాను. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తిరుచునావూరు అమ్మవారి దర్శనానంతరం పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మ్యాన్ తొలగించిన విషయంపై మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల గన్మ్యాన్లకు సంబంధించిన విషయంలో వారి పనిని వాళ్లు చేసుకుంటూ సభ్యతగా ఉంటుంది అని అన్నారు. అలాగే మాజీ మంత్రి రోజాకు కౌంటర్ ఇస్తూ మాజీ మంత్రి రోజా వాడే భాషపై పలుమార్లు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించిన విషయమై 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేస్తామని చెప్పారు. లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారు. అంటే మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా
ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూటమి ఎంపీలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము రాష్ట్రంలోని 25 మంది లోక్సభ ఎంపీలు 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేదు. రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే. 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. అందరూ ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీ, మోడీ 10 ఏళ్ల హోదా ఇస్తామన్నారు. చంద్రబాబు 15 ఏళ్ల కావాలని అడిగి హోదా ఏమైనా సంజీవనినా అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ 70,000 కోట్లతో వస్తుంది అన్నారు. హోదా లేదు, చివరికి ప్యాకేజీ లేదు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ పార్లమెంటుకు హాజరవుతున్నారు. టీడీపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, వైసీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి అందరూ కూడా ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ ఒకసారి ఎందుకు హాజరవుతున్నారు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి. 10 సంవత్సరాలుగా కేంద్రం మనకిచ్చిన విభజన హామీలలో ఎన్ని నెరవేర్చుకోగలిగాం? మరి ఇంకా ఎన్ని నెరవేర్చుకోవాల్సి ఉంది? కనీసం ఒక్కటైనా నెరవేర్చుకోగలిగామా? మరి అన్ని విభజన హామీలు పెండింగ్ లో పెట్టుకుని ఇంతమంది ఎంపీలు 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఇంతమంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ఉండి కూడా ఏమి సాధించినట్టు? పేరుకు మాత్రమే వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా పేరుకు మాత్రమే వీళ్ళు ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలు, కానీ నిజానికి వాస్తవానికి వీళ్ళందరూ కూడా బీజేపీ ఎంపీలుగానే వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీకి ఎక్కడ ఏ బిల్లుకు ఏ మద్దతు ఇవ్వాలన్నా వాళ్ళు ఇంకా అడగక ముందే బీజేపీ పార్టీ వీళ్లే ముందే మేం సిద్ధం అన్నట్టుగా ప్రతి బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారు. అందుకు ప్రతిఫలంగా మన రాష్ట్రానికి సంబంధించి కనీసం విభజన హామీలలో ఏ ఒక్కటైనా మనం ఇప్పటి వరకు అయినా నెరవేర్చుకోగలిగామా? ఎందుకని ఇంతమంది ఎంపీలు ఉండి కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు, మోడీ మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. ఎందుకని? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంతమంది ఎంపీలు ఉండి కూడా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 11 సంవత్సరాలు అయింది యాక్చువల్లీ మన రాష్ట్రం ఏర్పడి. మరి మనం ఏం సాధించుకున్నట్టు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బహిరంగంగా ఆ పొత్తులు కనిపించినా కనిపించకపోయినా వీళ్ళందరూ కూడా తొత్తులే. బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా కూడా ఈరోజు రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ చేతిలో కీలు బొమ్మల్లా మారిపోయారు. ఒక్కటంటే ఒక్క విభజన హామీ గురించి కూడా ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడడం లేదు అంటే మీకు ఎందుకు ఓట్లేసినట్టు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించినట్టు? మీరు ఢిల్లీ వరకు పార్లమెంటుకు ఎందుకు వెళ్తున్నట్టు? ఎందుకు హాజరవుతున్నట్టు? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో మిగతా రాష్ట్రాలకు వచ్చిన రాష్ట్రాలు ప్రత్యేక హోదాతో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి. మరి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చంద్రబాబు గారంటే మోడీ గారేమో 10 సంవత్సరాలు ఇస్తామని అధికారంలోకి రాకముందు మాటిస్తే, మరి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైనా మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలుగా ఉండి కూడా ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా మనం సాధించుకోలేదు అంటే మరి ఈయన మోడీ అనాలనా కేడీ అనాలనా? కేడీ అనడంలో తప్పే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిజంగానే మోసం జరిగిందా లేదా? ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనలో భాగంగా తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలో సాగుతోందని ఆయన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. P4లో కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని ఆయన అన్నారు. డి వినీతా సార్, నేను ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేశాను. అవుట్ ఆఫ్ 1986 మార్క్స్ నేను స్కోర్ చేశాను సార్. అండ్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాను ప్రస్తుతం.
మా చెల్లి డి అనిత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ చేసింది సార్. మా తమ్ముడు డి గణేష్ 10th క్లాస్ చదువుతున్నాడు సార్. మా ముగ్గురికి మా అమ్మ నాన్న చిన్న వయసులోనే మరణించారు సార్. మా అమ్మగారు 2014లో అనారోగ్య కారణంగా మరణించారు. మా నాన్నగారు కరోనాలో 2021లో మరణించారు. అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఎలాగోలా మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ద్వారా చదువుకుంటూ ఇంతవరకు వచ్చాం సార్. కానీ ఇప్పుడు నేను మెడిసిన్ చేయాలనేది నా గోల్. మా చెల్లి తమ్ముడు ఇద్దరు కూడా సివిల్స్ చదివి ఈ సొసైటీకి సర్వీస్ చేయాలన్నదే మా మోటో. సో కాబట్టి మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఒక దారి చూపించి మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలి అని తాతగారు వాళ్ళు వీళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ అమ్మాయికి ఒక కోరిక, అందరికి ఆస్పిరేషన్స్ ఉంటాయి. నేను బాగా చదువుకోవాలి, నా చెల్లె నా తమ్ముడు కూడా బాగా చదువుకోవాలి, మేము పైకొచ్చి సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన అమ్మాయికి ఉంది. ఈ కుటుంబం బంగారు కుటుంబం. ఇక్కడ ఒక మార్గదర్శనం చూపించాను, ఏ విధంగా పరిష్కారం చేస్తారో ఆయన చెప్తారు, మీరు చెప్పండి. రోటరీ ఇంటర్నేషనల్ తరఫున తిరుపతి రోటరీ క్లబ్ తీసుకునే ఈ యొక్క సర్వీసు ఈ ముగ్గురు చదివిస్తారు కదా, రోటరీ క్లబ్ తిరుపతి తరఫున ఈ అమ్మాయి యొక్క కుటుంబ బాధ్యతలంతా మేము తీసుకుంటున్నాం. మొత్తం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను తలుచుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి నేడు జై ఢిల్లీ, జై సోనియా, జై మోదీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డినేనని ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు మొదలు, ఆ తర్వాత రేవంత్ పేరు వస్తుందని హరీష్ రావు అన్నారు. 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమైనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంది, ఆ కుట్రల స్వరూపం ఏంది, ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన హక్కులు మనం కాపాడు సహకరిస్తున్న ప్రాంతం వాడేవాడు. సంచులంటే హైకి వచ్చింది, ఇందులో చాలా మంది మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు మా సుమన్ మీద, స్వామి మీద, ఎర్రోళ్ళ మీద, కిషోర్ మీద, నా మీద, ఈ బాసు మీద, అందరి మీద కేసులు ఉన్నాయా? మీ మీద కూడా ఉంటాయి చాలా మంది మీద. ఏం కేసులు ఉన్నాయి మన మీద? ఏం కేసులు ఉన్నాయి? ఉద్యమ కేసులు ఉన్నాయి మన మీద. మరి రేవంత్ రెడ్డి మీద కేసు ఉన్నది, ఏం కేసు ఉన్నది? సుమ్ కేసుల కేసు ఉన్నది. మరి ఆయనకు మనకు తేడా ఉండదా? ఇక ఉద్యమ కేసులేమో మన మీదనే, సూట్ కేసుల కేసులేమో రేవంత్ రెడ్డి మీద. ఇక అందువల్ల ఆయన గట్ల మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇక ఒకసారి ఆయన మాటలు ఎంత తుగ్లక్ మాటలు ఉంటాయో నిన్న కూడా మీరు చూసి ఉంటారు. సోనియా గాంధీ నేను మీటింగ్ రాలేకపోతున్నా అన్నది. ఈయన అంటాడు, అరే సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది, ఇది నోబెల్ ప్రైజు, ఇది నాకు ఆస్కార్ అవార్డు అంటాడు. ఇక నేనేమైనా మెచ్చుకుంటా కదా ఆమె, నువ్వేమైనా మంచి పని చేసినా అంటే ఓ అవార్డు అన్నా లెక్క. నేను మీటింగ్కి వస్తలేను రాబాయ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటాడు. ఇక ఎంత తుగ్లక్ మాటలో ఒక్కసారి చూద్దాం, మంచిగా చూడండి. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. కండకర్ల ఏపీ
Banachcherla is reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Devadala kuda Godavari basin kada. Devadala kuda Godavari basin kada. Godavari basin. ఏమడిగింది ఇందాక దేవాదులో ఏ బేసిన్లు ఉంది అంటారు. అంటే బాసాన్ల గురించి తెలుసు తప్ప బేసిన్ల గురించి తెలియదు రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్, శ్రీశైలం, పాత్రానంగల్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే కాస్ట్ సెన్సెక్స్ కన్నా జరూరీ హై. ఏది ఏమైనా జమినీ ఎన్నికల్ని పివి నరసింహరావుకి దేశ ప్రధానమంత్రి బనాయ్. మనం ఏది కావాలన్నా కోటికో హ్యాబిట్స్కో పోయేది కొనుక్కోవాలంటే ఇవాళ అదే దిల్సుఖ్నగర్లో విమానం కావాలన్నా కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. మన నగరానికి, మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది. ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్. ఎవరైనా పిల్లలు అది విని తెలంగాణకు 3 దిక్కుల సముద్రం ఉందంటే ఏమైపోవాలి పిల్లలు? రేవంత్ రెడ్డి చెప్పింది కదా, పరీక్షలు పోయి గిట్ట రాసింది అనుకో ఆగమైపోతారు. రేవంత్ రెడ్డి 20 నెలల పాలనలో ఏం జరుగుతుంది? మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీర మనల్ని పరిపాలించేది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారును అడ్డగించి ఆపి రాళ్లు రువ్వి పైకెక్కి వారు చేసిన విన్యాసాలను అందరూ చూశారని, తిరుపతిలో ఓ థియేటర్ అద్దాలు పగలగొట్టి టికెట్ లేకుండానే సినిమా చూశారని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. నిన్నటి రోజున బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నాను. వెళ్ళే దారిలో తణుకు టౌన్ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది. వెనకాల కారులో నేనున్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు తీస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు. ర్యాలీగా సైలెన్సర్లు తీసి సౌండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరే, వెళ్ళొచ్చు. కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయ్నెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. చాలా దౌర్జన్యంగా, దారుణంగా ఆ కారు వాటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో, బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు. ఇది దుర్మార్గమైన పని, హేయమైన పని, ఇది నీచమైన పని అని నేను అంటున్నాను. ఇక్కడ ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు, తప్పులేదు. ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి, తణుకులోనూ చేస్తున్నారు కూడా. అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, పార్టీలతో భేదాలు లేకుండా. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నిండ్రా మండల కేంద్రంలో మిట్టెక్ కంట్రీ క్రాస్ సమీపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టోను వివరిస్తూ ఏడాదిగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందో QR కోడ్ సాయంతో ప్రజలకు ఆమె వివరించారు. ప్రతిసారి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు. చేశాడు. ఎలా చేశాడు? ఆయనే సంపద సృష్టించుకున్నారు. ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశాడు. చంద్రబాబు నాయుడు దిగిపోయే రోజుకి ఖజానాలో ఎంతుంది? 100 కోట్లు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీని అమ్మేయాలి, అమ్మో భయం వేస్తుంది, నేను చేయలేను, ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాడు. పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు, ఎవ్వరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు, ఏ డెవలప్మెంట్ ఆపలేదు. అది నాయకుడు అంటే. ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్ధాలు పెట్టి ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ చీటింగ్ కేసు కింద లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి.
ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమైన ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసారు ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది. నేను మంత్రి అయిన మొదటి క్యాబినెట్ లో ఈ నిండులో ఆగిపోయిన ల్యాండ్ అన్ని కూడా కూడా చూశారు. అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక అలాగే మీరు చూస్తే బుగ్గా వ్యవహారంలో ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో చిరుతపుళ్ల సంచారం పెరిగిపోతోంది. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వన్యమృగాలు రోడ్లపైకి వస్తూనే ఉన్నాయి. చిరుతపులులు జనవాసంలో తిరుగుతున్న వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత రాత్రి సమయంలో రోడ్డు పక్కనే నక్కి బైక్ పై వెళ్తున్న వారిపై దాడికి యత్నించింది. ఆ సమయంలో బైక్ వేగం ఎక్కువగా ఉండటంతో వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనను వెనకాలే వస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.